మోసపోయే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేసేవారి తెలివితేటలకు లోటేముంది. వినేవాడు ఉండాలే కానీ చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. ఆ మాటల్లో మంచెంత ముంచేదెంత అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. నమ్మకంగా మాట్లాడేవారు సమాజంలో చాలా మందే ఉంటారు. అలాంటి వారు చెప్పేది ప్రతిదీ నిజమేనేమో అనిపిస్తుంది. కానీ ముందు వెనక ఆలోచించకుండా అసలు నిజాలు తెలుసుకోకుండా తొందరపడితే ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ఇట్. నగలు తాకట్టు పెట్టుకుని లోన్ ఇచ్చే సంస్థలు బ్యాంకుల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. పెద్ద పెద్ద బ్యాంకులను వదిలేస్తే చిన్న స్థాయి బ్యాంకులు బిజినెస్ పెంచుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీ బంగారం తాకట్టులో ఉందా? అయితే మేం డబ్బులు చెల్లించి విడిపిస్తాం. ఆ బంగారాన్ని మేం కొనుగోలు చేస్తాం. లేదంటే అక్కడ తాకట్టు నుంచి విడిపించి మా దగ్గర తాకట్టు పెట్టుకుంటాం. ఇలా చాలా ఆఫర్లు ప్రచారం చేస్తున్నాయి. బ్యాంకులే ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు దానిని ఎందుకు వాడుకోకూడదు అనుకున్నాడో ఏమో కానీ చిరంజీవి అనే వ్యక్తి ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఇతడి పేరు తమరాన చిరంజీవి. విశాఖపట్నంలోని అల్లిపురం ఏరియాలో ఉంటారని చెప్పుకున్నాడు. అసలు అతను ఎక్కడుంటాడు అనే విషయం నిజంగా ఎవరికీ తెలియదు. సీతంపేట ఏరియాలోని క్యాథలిక్ సిరియన్ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడాడు. సుజాత నగర్ ఫెడరల్ బ్యాంకులో తన బంగారం తాకట్టులో ఉందని, దాన్ని విడిపిస్తే మీ బ్యాంకు ఖాతాలో తాకట్టు పెడతాను అని చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని చీటీలను, రసీదులను క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అధికారులకు చూపించాడు. అవి ఒరిజినలా? నిజంగానే చిరంజీవి ఫెడరల్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టాడా? ఇలాంటివేవీ నిర్ధారించుకోలేదు సిఎస్బి బ్యాంక్ సిబ్బంది. చిరంజీవి అడగడం ఆలస్యం. క్రాస్ చెక్ చేయకుండా, ముందు వెనక ఆలోచించకుండా ఫెడరల్ బ్యాంక్లోని ఓ అకౌంట్కు 14,69,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బు చెల్లించి ఫెడరల్ బ్యాంక్లోని బంగారం విడిపించి తీసుకొద్దామంటూ సిఎస్బి బ్యాంకుకు చెందిన 2 సిబ్బందిని తీసుకుని సుజాత నగర్ వెళ్లాడు చిరంజీవి. తనతో పాటు వచ్చిన సిఎస్బి బ్యాంక్ సిబ్బందిని బయటే కూర్చోబెట్టి బ్యాంకు లోపలికి వెళ్లాడు. అలా లోనికి వెళ్లిన చిరంజీవి ఎంతకీ తిరిగి రాలేదు. అతను ఎంతకీ బయటికి రాకపోవడం, తమను పిలవకపోవడంతో అనుమానం వచ్చిన సిఎస్బి సిబ్బంది ఫెడరల్ బ్యాంక్ సుజాత నగర్ బ్రాంచ్ లోకి వెళ్లి చూశారు. అక్కడ చిరంజీవి కనిపించలేదు. బ్యాంక్ అధికారుల్ని ఆరా తీయగా చిరంజీవి పేరుతో ఎవరూ తమ దగ్గర నగలు తాకట్టు పెట్టలేదని స్పష్టం చేశారు. అలాగే తమరాన చిరంజీవి అకౌంట్ నుంచి 14,69,000 రూపాయలు విత్డ్రా చేసుకుని వెళ్లినట్లు తెలిపారు. దాంతో సిఎస్బి బ్యాంక్ సిబ్బంది కంగు తిన్నారు. ఫెడరల్ బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చేసుకున్న చిరంజీవి మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు మోసగించినట్టు గుర్తించిన సిఎస్బి బ్యాంక్ సిబ్బంది విషయం తమ అధికారులకు తెలియజేశారు. ఫ్రాడ్ జరిగినట్టు గమనించి ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిరంజీవి కోసం గాలిస్తున్నారు. అతడి ఫోటోలు రిలీజ్ చేసి చూసిన వారు వివరాలు అందించాలని కోరారు. సిఎస్బి బ్యాంకు నుంచి ఫెడరల్ బ్యాంకుకు డబ్బు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ ఎవరిది అనే వివరాలు కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. అది చిరంజీవిదేనా? అతడి అసలు పేరు అదేనా? అతడు ఎక్కడివాడు? ఎక్కడుండేవాడు? ఇలా ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉంది.